సామాన్యుడికే షాక్. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెళ్లిళ్లు చేయాలనుకునే తల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తుందనే చెప్పాలి. పెట్టుబడిదారులకు మాత్రం పండగ వాతావరణం నెలకొంది. గత వారం ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి, స్థిరంగా ఉన్నాయి. అమ్మయ్య, ధరలు తగ్గుతాయేమో అని ఊపిరి పీల్చుకునే లోపే అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఒక భయంకరమైన వార్త. గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ గరిష్టాల వైపు పరుగులు పెడుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ రోజు ధర స్థిరంగా ఉన్నా ఇది తుఫాను ముందు ప్రశాంతత. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 2 లక్షల రూపాయలు దాటనుందా? ఇప్పుడు మనం బంగారం కొనాలా లేక ఉన్నదాన్ని అమ్ముకోవాలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబట్టేందుకే ఈ రోజు మీ ముందుకొచ్చాను. మీ బంగారం భవిష్యత్తును నిర్దేశించే కీలక సమాచారాన్ని మీకు అందిస్తాను. బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయని కొందరు చెప్తుండగా భారీగా ధరలు తగ్గే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. అనేక పరిణామాలతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో బంగారం కొనుగోలుపై ఈ ప్రభావం బాగా పడిందని చెప్పాలి. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని చాలా మంది వేచి చూస్తున్నారు. మరొక వైపు పెట్టుబడి పెట్టేవారు సైతం ఇప్పుడున్న ధరలతో కొనుగోలు చేస్తే రేపు ధరలు భారీగా పతనమైతే నష్టం చవిచూడాల్సి వస్తుందని భయపడి పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇటు ధరలు పెరుగుదల, అటు తగ్గుతాయన్న ప్రచారం కలిసి కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన సుంకాల మోత, అమెరికా షట్డౌన్ వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్తో పాటు శుభకార్యాలు కూడా నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు ఆశించిన రీతిలో తగ్గవని చెప్తున్నారు. సీజన్ అయినప్పటికీ బంగారం అమ్మకాలు పెద్దగా జరగడం లేదు. కేవలం కొందరికే బంగారం సొంతమయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల వారు మాత్రం బంగారం ధరలను చూసి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. దీంతో కొనుగోలు చాలా వరకు తగ్గిపోయాయని అంటున్నారు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,220 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అదే 22 క్యారెట్ల ధర 1,14,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మన హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,070 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల ధర 1,14,640 రూపాయల వద్ద ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. మన దగ్గర ధరలు స్థిరంగా ఉంటాయి, అంతర్జాతీయ మార్కెట్లో ఎందుకు ఇంత అల్లకల్లోలం? అసలు ఈ ధరలను శాసించేది ఎవరు? మన చేతుల్లో ఏమైనా ఉందా అనేది చూస్తే బంగారం ధర అనేది కేవలం మన దేశంలో డిమాండ్, సప్లై మీద ఆధారపడి ఉండదు. దాన్ని శాసించేవి ప్రస్తుత రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు. ప్రస్తుతం ప్రపంచంలో 3 కీలక పరిణామాలు బంగారానికి రెక్కలు తొడుగుతున్నాయి. అందులో మొదటిది అమెరికా షట్డౌన్ భయాలు. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందంటారు. అలాంటిది ఇప్పుడు అమెరికాకే షట్డౌన్ జ్వరం పట్టుకుంది. అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో డాలర్ విలువ పడిపోతుంది. ఎప్పుడైతే డాలర్ బలహీన పడుతుందో పెట్టుబడిదారులు తమ డబ్బును భద్రంగా దాచుకోవడానికి బంగారం వైపు పరుగులు పెడతారు. అందుకే బంగారానికి డిమాండ్ పెరిగి ధర ఆకాశాన్ని తాకుతోంది. రెండోది చైనా ఆర్థిక బలహీనత. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా ఇప్పుడు కష్టాల్లో ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది, నిరుద్యోగం పెరిగిపోయింది. దీంతో చైనాలో కూడా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లను నమ్మకుండా బంగారాన్ని నమ్ముకుంటున్నారు. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా కొనే దేశాల్లో చైనా ఒకటి. అక్కడ డిమాండ్ పెరిగితే దాని ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది. మూడవది అత్యంత కీలకమైనది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదు. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయోనని ప్రపంచం భయపడుతోంది. యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, కరెన్సీల విలువ పడిపోతుంది. కానీ ఒక్క బంగారం ధర మాత్రం రాకెట్లా దూసుకుపోతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు టన్నుల కొద్ది బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నారు.
అంటున్నారు. ఈ 3 కారణాల వల్లే మన దగ్గర ధరలు స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక బంగారం ఒక అగ్ని పర్వతంలా మరుగుతోంది. ఇది ఎప్పుడైనా బద్దలవచ్చు. అంతర్జాతీయంగా కారణాలు సరే, మరి మన దేశంలో బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలేంటి అంటే ఇందులో ముఖ్యంగా 2 విషయాలను చూసుకుంటే అందులో ఒకటి రూపాయి డాలర్ మారకం విలువ. మనం బంగారాన్ని డాలర్లలో చెల్లించి దిగుమతి చేసుకుంటాం. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీన పడితే మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బంగారం ధర పెరుగుతోంది. రెండవది ప్రభుత్వ పన్నులు. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ వంటి పన్నులుంటాయి. ప్రభుత్వం ఈ పన్నులను పెంచితే ఆ భారం నేరుగా కొనుగోలుదారుడిపై పడుతోంది. ఇవి కాకుండా మన దేశంలో పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరలను పెంచుతోంది. ప్రస్తుతం దీపావళి, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. కాబట్టి డిమాండ్ తగ్గదు, ధరలు కూడా తగ్గే అవకాశాలు తక్కువ. ఓకే, కారణాలన్నీ విశ్లేషించాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనలాంటి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి? ఇది $1 మిలియన్ ప్రశ్న. నేను మీకు 3 రకాల దృక్కోణాలను వివరిస్తాను. మీ పరిస్థితికి ఏది సరిపోతుందో మీరే నిర్ణయించుకోండి. అందులో మొదటిది కొనాలనుకునే వారి కోసం. మీ ఇంట్లో త్వరలో పెళ్ళుందా? లేదా ఏదైనా ఫంక్షన్ కోసం తప్పనిసరిగా కొనాలా? అయితే మొత్తం ఒక్కోసారి కొనవద్దు. ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సిస్టమాటిక్ బయింగ్ ప్లాన్ ఫాలో అవ్వండి. అంటే ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకు కొద్దిగా కొనండి. దీనివల్ల ధరల హెచ్చుతగ్గుల ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది. ధర తగ్గినప్పుడు కాస్త ఎక్కువ కొనండి. రెండవది అమ్మాలనుకునే వారి కోసం. మీ దగ్గర పాత బంగారం ఉందా? ఏదైనా ఆర్థిక అవసరం కోసం అమ్మాలనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా మీకు మంచి సమయం. ప్రస్తుతం బంగారం ఆల్ టైమ్ గరిష్టాల దగ్గర ఉంది. మీకు మంచి రేటు వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అమ్మిన తర్వాత మళ్ళీ కొనాలంటే ఇదే ధర లేదా ఇంతకంటే ఎక్కువ పెట్టాల్సి రావచ్చు. అత్యవసరం అయితేనే అమ్మండి. మూడవది పెట్టుబడిగా చూసే వారి కోసం. మీరు కేవలం పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే నగలు లేదా బిస్కెట్ల కన్నా ఉత్తమమైన మార్గాలున్నాయి. అందులో మొదటిది సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇవి ప్రభుత్వ హామీతో ఉంటాయి. దొంగల భయం ఉండదు, తరుగు ఉండదు. పైగా ప్రభుత్వం మీకు సంవత్సరానికి 2.5% వడ్డీ కూడా ఇస్తోంది. రెండవది గోల్డ్ ఈటీఎఫ్లు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టే బంగారాన్ని కూడా యూనిట్ల రూపంలో కొనొచ్చు. ఇది చాలా సులభం. భౌతిక బంగారం కన్నా ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఒకసారి మనం బంగారం గతాన్ని తవ్వితీద్దాం, వర్తమానాన్ని పోస్ట్ మార్టం చేద్దాం, భవిష్యత్తును అంచనా వేద్దాం. ఎందుకంటే గతాన్ని అర్థం చేసుకుంటేనే వర్తమానంలో సరైన నిర్ణయం తీసుకోగలం. రాజుల కాలంలో బంగారం అంటే అధికారం, సంపదకు, దర్పానికి చిహ్నం. ఏ రాజ్యం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ రాజ్యమే గొప్పది. అందుకే బంగారు నిల్వల కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు కుప్పకూలిపోయాయి, కొత్త సామ్రాజ్యాలు వెలిశాయి. కానీ ఆధునిక చరిత్రలో బంగారానికి అసలైన బలాన్నిచ్చింది గోల్డ్ స్టాండర్డ్. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి దేశం తమ కరెన్సీకి సమానమైన బంగారాన్ని నిల్వ ఉంచుకోవాలి. అంటే మీరు ప్రింట్ చేసే ప్రతి రూపాయికి, ప్రతి డాలర్కు మీ ఖజానాలో బంగారం ఉండాలి. ఇది కరెన్సీకి ఒక నమ్మకాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే 1971లో అమెరికా ఈ గోల్డ్ స్టాండర్డ్ ను ఎత్తివేసింది. ఇది బంగారం చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు. అప్పటి నుంచి డాలర్ విలువకు బంగారానికి ఉన్న బంధం తెగిపోయింది. బంగారం ధర స్వేచ్ఛగా మార్కెట్ శక్తుల ఆధారంగా పెరగడం, తగ్గడం మొదలైంది. గత 50 ఏళ్లలో బంగారం ధర ఎప్పుడెప్పుడు పెరిగిందో చూస్తే మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. 1980ల సంక్షోభం, ఇరాన్ ఇరాక్ యుద్ధం, ఆయిల్ సంక్షోభం సమయంలో బంగారం ధర మొదటిసారిగా ఆకాశాన్ని తాకింది. ప్రజలు కరెన్సీని నమ్మలేక బంగారంలో పెట్టుబడి పెట్టారు. ఇక 2008 ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసిన ఈ సంక్షోభంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పెద్ద పెద్ద బ్యాంకులు దివాలా తీశాయి. అప్పుడు కూడా ప్రజలకు రక్షణ కవచంలా నిలిచింది బంగారమే. ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇక 2020 కరోనా మహమ్మారి, మళ్ళీ అదే కథ. ప్రపంచం మొత్తం లాక్డౌన్ లో ఉన్నప్పుడు, వ్యాపారాలు మూతపడినప్పుడు, భవిష్యత్తులో ఏంటో తెలియని అనిశ్చితిలో బంగారం మరోసారి సురక్షితమైన పెట్టుబడిగా నిలిచింది. చూసారుగా, చరిత్ర మనకు చెప్పే పాఠం ఒకటే: సంక్షోభం = బంగారం పెరుగుదల. ఎప్పుడైతే ప్రపంచంలో భయం, అనిశ్చితి నెలకొంటాయో అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది గతం. చూసారుగా, బంగారం కథ అంత సులభం కాదు. రానున్న 6 నెలల నుంచి ఏడాది వరకు బంగారం ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గితే తప్ప పసిటి పరుగు ఆగదు. తులం బంగారం 2 లక్షల రూపాయల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాబట్టి నా సలహా ఏంటంటే ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ అవసరాన్ని బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించండి. కొనాలనుకుంటే కొద్దిగా కొనండి. పెట్టుబడి పెట్టాలనుకుంటే డిజిటల్ గోల్డ్ ను ఎంచుకోండి. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. నమస్తే.